హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ సాదా గోపాలం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో నేను మీకు ఉప్పు పల్లీలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ ఉప్పు పల్లీలు 2 రకాల పద్ధతుల్లో ఇంట్లో ఎలా ఈజీగా తయారు చేయాలో చూపిస్తాను. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా మంచి టైం పాస్ అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే పల్లీలు ఆరోగ్యానికి కూడా మంచిది కదా. మన పెద్దవాళ్ళైనా మనమైనా కూడా బయటకు వెళ్ళినప్పుడు ఈ ఉప్పు పల్లీలు చూసామంటే కొనుక్కోకుండా అయితే ఉండం కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ పల్లీలకే ఇస్తామన్నమాట. ఏ రకంగా అయినా పల్లీలు అనేది చాలా బాగుంటుంది. ఒక్క పిడికిడి గింజలు అలా చేతిలో వేసుకొని నోట్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ నవ్వులుతూ ఉంటే చాలా టేస్టీగా మంచి టైం పాస్ గా కూడా అవుతుంది. అలాంటి ఉప్పు పల్లీలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనం బయట కొనుక్కుంటాం కదా షాప్ లో, ఆ విధానంలో అయితే చూపించేస్తాను. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలోకి సగం వరకు నీళ్లు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి నీళ్లు బాగా మరిగేంత వరకు మరగనివ్వాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం 1 కప్పు వరకు పల్లీలు అయితే అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ పల్లీలు వేసాను. పల్లీలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గరిటెతో ఒకసారి మొత్తం కలబెట్టేసి మూత పెట్టేసి 10 నిమిషాలు అలా వదిలేయాలన్నమాట. స్టవ్ అయితే కంపల్సరీ ఆఫ్ చేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు గింజలన్నీ కూడా ఇలా ఉడికినట్టుగా అనిపిస్తాయి. కానీ అవి కొద్దిగా నానుంటాయి అన్నమాట. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, కాస్త రంగు కూడా మారింది. ఇలా 10 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టడం వలన మనం వేయించేటప్పుడు గింజలకి ఉప్పు అనేది బాగా పట్టుకుంటుంది అనమాట. కాబట్టి ఇలా 10 నిమిషాలు వేడి నీళ్ళల్లో వేసి ఉంచాలి. ఇప్పుడైతే ఈ గింజలన్నీ కూడా ఒక స్ట్రైనర్ లో వేసి నీళ్ళన్నీ వడగట్టేసేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ వడగట్టుకున్నాం కదా, దీన్ని ఒక తట్టలోకి వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తాం. ఆ తడ అనేది ఉంటుంది కదా, ఆ తడ అనేది కాస్త ఆరాలన్నమాట. కొంతమంది ఈ స్టేజ్ లో కొద్దిగా ఉప్పు కూడా వేసి కలిపి ఆరబెడతారనమాట. అలా వేయడం వలన ఉప్పు అనేది ఒక్కోసారి ఎక్కువ అనిపిస్తుంది. పల్లీలు తేమ ఆరుతూ ఉంటుంది. ఈ లోపల మనం స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టేసుకొని అందులోకి 1 కేజీ వరకు ఉప్పు వేసుకోవాలి. పొడి ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు అనేది వేడవ్వాలి. పల్లీలు ఆరే లోపల ఈ ఉప్పు కూడా బాగా వేడెక్కుతుంది. అప్పుడే పల్లీలు వేయించడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంతకు ముందు యూస్ చేసిన ఉప్పే మళ్ళీ యూస్ చేస్తున్నాను. ఉప్పు వేడెక్కిన తర్వాత మనం ఆరబెట్టుకున్న పల్లీలన్నీ వేసి మీడియం ఫ్లేమ్ మీద కలబెట్టుకుంటూ వేయించుకోవాలి. వీడియోలో మీకు పల్లీలకు ఉప్పు ఎక్కువగా పట్టినట్టుగా అనిపిస్తుంది కదా, ఫస్ట్ అలాగే అనిపిస్తుంది. అది వేగను పల్లీలు వేడెక్కిన తర్వాత ఉప్పు అనేది రాలిపోతూ ఉంటుంది. పల్లీలు వేయించుకునేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం ఓపికగా 15 నుంచి 20 నిమిషాల వరకు పడుతుందన్నమాట వేయించుకోవడానికి. తొందరగా వేగిపోవాలని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించామంటే ఉప్పు మాడిపోతుంది, పల్లీలు కూడా మాడిపోయి టేస్ట్ అనేది బాగుండదు అనమాట. లోపల పచ్చిగా ఉంటుంది, పైనేమో రంగు తిరిగి ఉంటుంది. పల్లీలని వేడి నీళ్ళలో నానబెట్టాం కాబట్టి వేగడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. పల్లీలు లోపల వరకు వేగాలి. ఇప్పుడు చూస్తుంటే మీకు ఒక్కొక్కటిగా కొన్ని రంగు మారుతున్నాయి కదా, అలా రంగు మారాలి. అంతవరకు అయితే మనం వేయించుకోవాలన్నమాట. ఇక్కడైతే చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా చిల్లులు గరిటెతో తీసుకొని ఇలా ఉప్పు లేకుండా జల్లి చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. పల్లీలు అనేది మనం ఇలా పొట్టు తీసి చూస్తే లోపల మంచిగా రంగు మారి లోపల వరకు వేగి చక్కగా ఉంటుంది. అలా వేగితేనే మనం తినడానికి మంచి రుచితో కమ్మగా చాలా బాగుంటుంది అనమాట. ఇలా పల్లీలన్నీ ఉప్పులో నుంచి సపరేట్ చేసిన తర్వాత వీటిని బాగా చల్లార్చిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాటిల్లో వేసి గట్టిగా మూత మూసి పెట్టేసామంటే ఎన్ని రోజులైనా కరకరలాడుతూ గింజ అనేది మెత్తబడకుండా చాలా బాగుంటుంది. చూసారు కదా, నచ్చిందా మీకు? నచ్చితే కాస్త ఓపిక తెచ్చుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే అచ్చం షాప్ లో చేసే విధంగానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా ఇలా చిటికలో అయిపోతుంది. మన పెద్దవాళ్ళు మా చిన్నప్పుడైతే ఇలాగే చేసి ఇచ్చేవాళ్ళు. పెసలు, ఉలవలు, ఇలా పల్లీలు అన్ని కూడా ఇలా చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. దానికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. నేను ఇక్కడైతే 1/2 కేజీ పల్లీలు వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్ మీద పల్లీలన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేయించుకోవడానికన్నా ముందుగానే ఒక చిన్న కప్లోకి మనం తీసుకున్న పల్లీలకు సరిపడా ఉప్పు వేసుకొని అందులోకి 4-5 స్పూన్ల వరకు నీళ్లు వేసి ఉప్పుని కరిగించుకోవాలి. ఇలా మనం ముందుగానే వేసి పెట్టేసుకున్నామంటే ఉప్పు కరుగుతుందనమాట. నేను ఇక్కడ వేడి నీళ్ళు వేసాను, మిడిల్లో నానబెట్టాను కాబట్టి ఆ నీళ్లు వేసి పక్కన పెట్టేస్తాం, మనకు కరుగుతుందనమాట. ఈ లోపల మనం పల్లీలు వేయించుకునేద్దాం. ఇక్కడైతే పల్లీలు చక్కగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉప్పు వేసి పెట్టుకున్న నీళ్ళనైతే మొత్తాన్ని కూడా ఈ పల్లీలలో వేసేయాలి. ఉప్పు నీళ్ళు వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం వరకు
ఫాస్ట్ గా వేయించుకోవాలి. ఉప్పు నీళ్ళు అనేది పల్లీలకు మొత్తానికి పట్టేలాగా కలబెట్టుకోవాలన్నమాట. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి స్లోగా వేయించుకుంటే సరిపోతుంది. మనం వేసిన ఉప్పు నీళ్ళన్నీ కూడా పల్లీలకు పట్టి తడి అంతా ఆరి గింజ కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువసేపు అయితే పట్టదనమాట. 1-1.5 నిమిషం పడుతుంది అంతే. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో. కరెక్ట్గా మనకు ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఉప్పు పల్లీలని చల్లారబెట్టి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాటిల్లో వేసి పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు కరకరలాడుతూ ఉంటుంది. యాక్చువల్గా నన్ను ఒకరు ఈ ఉప్పు పల్లీలు ఎలా తయారు చేయాలో చూపించుకున్నారు. లాస్ట్ టైం నేను మసాలా పల్లీలు చేసినప్పుడు మెసేజ్ పెట్టారనమాట, ఉప్పు పల్లీలు ఎలా తయారు చేయాలో చూపించండి అని. కాస్త లేట్ అయింది, సారీ. చూసారు కదా 2 పద్ధతుల్లో కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో. 2 పద్ధతులు కూడా ఈజీనే. మీకు ఏది ఈజీ అనిపిస్తుందో అదైతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.